గోపాలపూర్ ఊర చెరువు అభివృద్ధి పనుల విషయంలో వివాదం నెలకొంది. వరదల కారణంగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు పూడికతీతతో పాటు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు చొరవ తీసుకుంటుండగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. అభివృద్ధిని రాజకీయాలకు బలి చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. వరదల సమయంలో జరిగిన నష్టంపై అనేకసార్లు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన రాలేదని బాధితులు తెలిపారు. ప్రస్తుతం చెరువు అభివృద్ధి పనులు ప్రారంభమవుతుండగా వాటిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం మానుకుని ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిని. నేను గత 35 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాము. ఈ 35 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇదే వరదలు. ప్రతిసారి కొట్టుకపోవడము, ఇల్లు కొట్టుకొని పోవడము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము, చాలా నష్టాలు జరిగినాయి. ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా సార్లు మినిస్టర్లు గాని నాయకులు మొరబెట్టుకున్నా కూడా ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు నాయకులకు మొరబెట్టుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. వరదలు వచ్చినప్పుడు రావడము, అన్నం ప్యాకెట్లు ఇవ్వడము, మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వడము, చేయి దిప్పుకోవడం తప్ప ఇది శాశ్వత పరిష్కారం చేద్దామన్న ఆలోచన ఎవరికి రాలేదు, ఎవరు కూడా చేయలేరు కూడా. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు ఏఆర్ నాగరాజు గారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఇక ముందు వరదలు రావద్దనే ఉద్దేశం